ఈ సంవత్సరం ఆడియన్స్ ఎంతో ఆశలు పెట్టుకున్న రామ్ చరణ్ మూవీ డిజాస్టర్ అయినా సంక్రాంతికి అన్ఎక్స్పెక్టెడ్ హిట్ తో అదురుకొట్టింది మరో చిన్న సినిమా. పోటీలో పెద్ద సినిమాలున్నా కూడా కమర్షియల్ వాటన్నింటినీ ఓవర్టేక్ చేసి షాక్ ఇచ్చింది సినిమా. తెలుగులో ఈ సంవత్సరం స్టార్టింగ్ లో రామ్ చరణ్ బాక్సాఫీస్ బోని సరిగా కొట్టకపోయిన దాన్ని కాంపెన్సేట్ చేసింది సంక్రాంతికి వస్తున్నాం సినిమా. సంక్రాంతికి హాట్ ఫేవరెట్ గా మారిన అనిల్ రావుపూడి వెంకటేష్ తో కలిసి చేసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 300 కోట్ల కలెక్షన్లతో అదరగొట్టింది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద సక్సెస్ కొట్టి అందరినీ సర్ప్రైజ్ చేసింది సంక్రాంతికి వస్తున్నాం సినిమా. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన లూసిఫర్ 2 ఎంపురాన్ సినిమా స్టోరీ వైజ్ ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. ఫస్ట్ పార్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ లో సెకండ్ పార్ట్ మీద ఉన్న అంచనాల్ని ఏమాత్రం రీచ్ చేయలేకపోయింది ఈ సినిమా. మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా 268 కోట్లు కలెక్ట్ చేసి మలయాళంలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచింది. మోహన్ లాల్ చేసిన భారీ బడ్జెట్ మూవీ ఎంపురాన్ అంతగా ఆకట్టుకోలేకపోయినా చిన్న సినిమాగా వచ్చిన తుడురం మాత్రం బాక్సాఫీస్ దగ్గర మోత మోగించేసింది. అతి తక్కువ బడ్జెట్ తో శోభన, మోహన్ లాల్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన సింపుల్ ఫ్యామిలీ డ్రామా ఏకంగా 237 కోట్లు కలెక్ట్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేసింది. పెద్ద సినిమాలే కాదు, ఈ సంవత్సరం చిన్న సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చూపించాయి. పెద్ద సినిమాలు కంటెంట్ పెద్దగా బాలేకపోయినా ఓపెనింగ్స్ తో కలెక్షన్లు రాబట్టుకున్నాయి. ఇలా మినిమం 100 కోట్ల మార్క్ ని క్రాస్ చేసిన సినిమాలేంటో లెట్స్ హావ్ ఎ లుక్. కంటెంట్ వైజ్ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ కాలేకపోయినా కలెక్షన్లతో మాత్రం సత్తా చూపించాయి కొన్ని సినిమాలు. వాటిలో రీసెంట్ గా రిలీజ్ అయిన అఖండ 2 కూడా ఉంది. అఖండకి సీక్వెల్ గా బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో 4వ సినిమాగా వచ్చిన అఖండ 2 150 కోట్ల కలెక్షనల్ మార్క్ ని క్రాస్ చేసింది. అంతేకాదు ఈ సంవత్సరం బాలయ్యకి 100 కోట్ల ఫీట్ ని క్రాస్ చేయడం రెండోసారి. ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అయిన డాకు మహారాజ్ కూడా 130 కోట్ల మార్కుని క్రాస్ చేసింది. ఇలా డాకు మహారాజ్, అఖండ 2 ఈ 2 సినిమాలు 100 క్రోర్ క్లబ్ లో జాయిన్ అయిపోయాయి. పవన్ కళ్యాణ్ కి కూడా ఈ సంవత్సరం 100 కోట్లు దాటిన సినిమాల లిస్ట్ లో 2 యాడ్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ హిస్టారికల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో చేసిన హరిహర వీరమలు సినిమా 115 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే ఈ సినిమా కంటెంట్ పరంగా ఆడియన్స్ ని అంతగా అట్రాక్ట్ చేయలేకపోయింది. ఈ సంవత్సరం పెద్ద హీరోలు కొంతమంది అంతగా ఎంటర్టైన్ చేయలేకపోయినా చిన్న సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ సత్తా చూపించాయి. వీటిలో మిరాయి టాప్ లిస్ట్ లో ఉంది. తేజ సజ్జా, మంచు మనోజ్ లీడ్ రోల్స్ లో ఫ్యాంటసీ యాక్షన్ మూవీగా తెరకెక్కిన మిరాయి మూవీ 150 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంట్రెస్టింగ్ స్టోరీ, గ్రాఫిక్స్ తో గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకొచ్చిన మిరాయి పాన్ ఇండియా వైడ్ సూపర్ హిట్ అయింది. స్టార్ హీరోలు, చిన్న హీరోలతో పాటు మిడ్ రేంజ్ హీరోల సినిమాలు కూడా ఈసారి 100 కోట్లు క్రాస్ చేసి మార్కెట్ పెంచుకునే ప్రయత్నం చేశాయి. వీటిలో నాని, ధనుష్, నాగ చైతన్య కీ రోల్స్ ప్లే చేశారు. నాని అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీగా ఆడియన్స్ ముందుకొచ్చింది హిట్ 3 మూవీ. రూత్లెస్ యాక్షన్ తో నాని చేసిన ఫైట్స్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. గ్రిప్పింగ్ యాక్షన్ థ్రిల్లర్ గా హిట్ బ్రాంచెస్ లో ఆడియన్స్ ముందుకొచ్చిన హిట్ 3 సినిమా హిట్ 4 కి లీడ్ ఇచ్చింది. అంతేకాదు ఈ సినిమా 120 కోట్లు కలెక్ట్ చేసి ఆ ఫ్రాంచైజ్ కున్న క్రేజ్ ను ప్రూవ్ చేసింది. ధనుష్, నాగార్జున, రష్మిక లీడ్ రోల్స్ లో రొటీన్ స్టోరీస్ కి భిన్నంగా తెరకెక్కిన కుబేరా మూవీ శేఖర్ కమల డైరెక్షన్ లో ఆడియన్స్ ముందుకొచ్చింది. ఈ సంవత్సరం రిలీజ్ అయిన సంథింగ్ డిఫరెంట్ సినిమాలో కుబేరా కూడా ఒకటి. కథ విషయంలో కాస్త తడబడిన కలెక్షన్ల విషయంలో మాత్రం స్ట్రాంగ్ గానే నిలబడి దాదాపు 120 కోట్లు రాబట్టింది కుబేరా సినిమా. భారీ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న నాగ చైతన్య ఫైనలీ తండేల్ తో ఆ సక్సెస్ కొట్టి చూపించాడు. నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో చందు మొండేటి డైరెక్షన్ లో ఆడియన్స్ ముందుకొచ్చిన తండేల్ 100 కోట్ల మార్కుని క్రాస్ చేసి మంచి హిట్ అందుకుంది. తమిళ్లో ఈ సంవత్సరం హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్ లో ఫస్ట్ ప్లేస్ అన్డౌటెడ్లీ రజనీకాంతే. కమల్ హాసన్ 2 సినిమాలు రిలీజ్ చేసిన 2 సినిమాలు అటు కంటెంట్ వైజ్, కలెక్షన్ల వైజ్ అట్టో ఫ్లాప్ అయ్యాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయి తమిళ ఇండస్ట్రీకి కాస్త బూస్టప్ ఇచ్చాయి. తమిళ్లో ఈ సంవత్సరం ఓపెనింగ్స్ లో సత్తా చూపించిన మరో హీరో అజిత్. అందుకే అజిత్ ఈ సంవత్సరం రిలీజ్ చేసిన సినిమాల్లో గుడ్ బ్యాడ్ అగ్లీ బాక్సాఫీస్ దగ్గర అజిత్ స్టామినా చూపించింది. భారీ బడ్జెట్ తో మైత్రి మూవీస్ తెరకెక్కించిన గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ 150 కోట్లు రాబట్టింది. మరో సినిమాతో కూడా 100 కోట్ల మార్క్ క్రాస్ చేశారు అజిత్. ఈ సంవత్సరం రిలీజ్ అయిన విడామయుర్చి కూడా దాదాపు 130 కోట్లు వసూలు చేసింది. చిన్న హీరోగా వచ్చి బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లు కొడుతున్న మరో తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్. ఈ యంగ్ హీరో చేస్తున్న ప్రతి సినిమా సూపర్ హిట్టే. కంటెంట్ తో పాటు కమర్షియల్ సక్సెస్ తో కూడా అందరినీ సర్ప్రైజ్ చేస్తున్న ప్రదీప్ ఈ సంవత్సరం 2 సినిమాలతో 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యారు. 2 డిఫరెంట్ స్టోరీస్ తో తెరకెక్కిన డ్రాగన్ 150 కోట్లు కలెక్ట్ చేస్తే డూడ్ సినిమా 100 కోట్లతో అదరగొట్టింది. శివకార్తికేయన్, మురుగదాస్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో హై రేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ముందుకొచ్చిన
వచ్చిన మదరాసి మూవీ కూడా 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యి వన్ ఆఫ్ ద హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచింది. ఈ సినిమా కంటెంట్ వైజ్ అంతగా ఆకట్టుకోలేకపోయినా ఈ ఇద్దరి కాంబినేషన్ కి శివకార్తికేయన్ కి ఉన్న క్రేజ్ యాడ్ అయ్యి 100 కోట్లతో మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ఇలా కొన్ని సినిమాలు కంటెంట్ తో కలెక్షన్లు రాబడితే కొన్ని సినిమాలు హీరోల క్రేజ్ తో భారీ ఓపెనింగ్స్ రాబట్టి హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్ గా నిలిచాయి.